ఈ సమయంలోనే పులిపాల కొరకు వచ్చిన అయ్యప్ప అదే అడవిలోకి ప్రవేశించాడు. వెలుగు జొరబడలేని అడవిలోకి సూర్యుడు ప్రవేశించినట్టుగా ఉంది అయ్యప్ప రాక. అయ్యప్ప అడవిలో ప్రవేశించగానే పరమేశ్వరునిచే పంపించబడిన భూతగణాలు ఆయనకు నమస్కరించి అనుసరించాయి. దేవేంద్రునితో పాటు దేవతలు కూడా అయ్యప్పకు తోడుగా వచ్చారు. అయ్యప్ప రాక గురించి మహిషికి తెలిసింది. అతనిని అంతం చెయ్యదలచి యుద్ధానికి సిద్ధమయ్యింది. తనని ఎదిరించేందుకు ఒక బాలకుడు రావడం చూసి ఆ రక్కసి నవ్వింది. అయ్యప్ప రాక గురించి తెలిసిన మునులు ఆయనతో మొరపెట్టుకున్నారు. అయ్యప్ప తన అవతార లక్ష్యం పూర్తి చేసే సమయం వచ్చిందని గ్రహించాడు. మానసికంగా హరిహరులకు నమస్కరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు.
మహిషముఖి దేహం అళుదా నదీ తీరాన వచ్చి పడింది. ఆమె తిరిగి లేచేలోగా అయ్యప్ప ఆమె వీపుపైకెక్కి వీరతాండవం చేసి ఆమెను సంహరించాడు. అయ్యప్ప చేసిన మహిషముఖి సంహార నర్తనాన్ని చూసేందుకు వచ్చిన ఈశ్వరుడు తన నందిని పక్కనున్న చెట్టుకు కట్టి ఉంచాడు. అందుచేత ఆ స్థలం కాళే కట్టే అని పిలువబడుతున్నది. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా. అయ్యప్ప పవిత్ర పాదస్పర్శ వల్ల మహిషముఖి శరీరం నుండి విడుదలై శాప విమోచనం పొందింది లీలావతి. అయ్యప్పకు ప్రణమిల్లింది. స్వామి, తమ పవిత్ర పాదస్పర్శ చేత నాకు శాప విముక్తి కలిగింది. ఇక నేను తమకే సొంతం. నన్ను స్వీకరించి అనుగ్రహించండి స్వామి. నీ కోరిక నెరవేరదు. ఈ అవతారములో నిత్య బ్రహ్మచారిగానే నేను ఉండబోతున్నాను. అయినా ఒక్క అవకాశం ఉన్నది. నాకు ఒక ఆలయం కట్టబడుతుంది. అప్పుడు నా దర్శనానికి లక్షలాది భక్తులు వస్తారు. ప్రతి సంవత్సరం నా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం కొత్తగా భక్తులు నన్ను మొదటిసారి దర్శించడానికి వస్తారు. ఆ విధంగా ఏ సంవత్సరం అయితే కొత్త భక్తులు ఎవరు రారో అప్పుడు నేను నిన్ను వివాహం ఆడేదను. అంతవరకు ఎదురుచూడు. నా ఆలయానికి సమీపంలో నీకు కూడా ఒక ఆలయం కడతారు. నిన్ను మాళిగైపురత్తమ్మన్ మంజుమాత అని పిలుస్తూ భక్తులు పూజిస్తారు. నా దర్శనానికొచ్చే భక్తులు నీ ఆలయానికి వచ్చి నిన్ను కూడా దర్శించి వెళ్తారు. నాకు సమీపంలోనే ఉన్న నువ్వు ఏ సంవత్సరం కొత్త భక్తులు ఎవరూ నన్ను దర్శించుకోవడానికి రాలేదో తెలుసుకోవచ్చు. అంతవరకు వేచి ఉండు. తమ చిత్తం ఇదే అయితే నా భాగ్యం కూడా ఇదే. తమకు సమీపంలో నాకు ఓ ఆలయం కట్టించి నన్ను కూడా భక్తులు దర్శిస్తారని గౌరవాన్ని కల్పించిన దేవా, మీకు ప్రణామాలు. మహిషి సంహారానంతరం
పరమేశ్వరుడు అయ్యప్పను పిలిచి, పుత్ర, నీ వియోగంతో కృంగిపోతున్నాడు మహారాజు రాజశేఖరుడు. అతన్ని చేరుకుని ముక్తిని ప్రసాదించాలి. అలాగే నీలిమలలో శబరి అనే భక్తురాలు నీ దర్శనం కొరకు ఎదురుచూస్తోంది. ఆమెను అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించడం నీ కర్తవ్యం. అలా చేస్తే ఆ భక్తురాలి గుర్తుగా ఆ కొండకు శబరిమల అనే పేరు వస్తుంది. అంతేకాదు, ఆ శబరిమల పైనే నీ ఆలయం నిర్మించబడుతుంది. ఆయుష్మాన్ భవ. మహిషముఖి దేహం నిర్జీవంగా ఉన్నప్పటికీ కొండలా పెరిగింది. అలాగే వదిలేస్తే సూర్య చంద్రాదులను కూడా కప్పివేస్తుంది అనిపించడం వల్ల అయ్యప్ప మహిషముఖి శరీరాన్ని పాతాళానికి తోసి రాళ్లతో కప్పివేశాడు. స్వామి ఆజ్ఞానుసారం భూతగణాలు, దేవతలు ఒక రాయి తెచ్చివేసి ఆ రాళ్ల గుట్ట కింద మహిషముఖి దేహాన్ని పూడ్చివేశారు. ఆ విధంగా రాళ్ల గుట్ట కింద మహిషముఖి ఖననం చేయబడిన ప్రదేశమే కల్లెడం కుండ్రు అనే పేరుతో పిలువబడుతోంది. దేవేంద్ర, ఈ సంహారం గావించిన నాకు ఇంకొక కర్తవ్యం ఉన్నది. నా తల్లి విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఉన్నారు. దానిని పోగొట్టే పులిపాలు కొరకే నేనిక్కడికి వచ్చాను. ఇది నా మీద ఎంతగానో ప్రేమ కలిగిన నాకు 2 కళ్ళ వంటి తల్లిదండ్రులకు నేను చెయ్యవలసిన కర్తవ్యం. కనుక పులిపాలు పొందడానికి తమరే నాకు సహాయం చేయాలి. తప్పకుండా. ఆదిదేవుడు ఈశ్వరుని ఆన ప్రకారం నేను ఆడపులిగా మారి తమకు పాలు ఇచ్చేదను. కాని మీరు ఈ పాత్రని తీసుకువెళ్ళి మహారాణికిచ్చి, ఇదిగో తల్లి పులిపాలు, మీ తలనొప్పి కొరకు దీనితో మందు తయారు చేయించండి అని చెబితే వారు నమ్మాలి కదా. కనుక నేను మీతో వచ్చేదను. నా పైన మీరు కూర్చోండి. మనం రాజసభలోకి వెళితే మీరు తీసుకుని వచ్చింది పులిపాలేనని నిరూపితమవుతుంది. మహిషిముఖిని వధించి మణికంఠ స్వామపుడు పులినెక్కి వచ్చేను చూడు. గిరులెన్ను దాటొచ్చి ఇలా వెలిసే ఆ దైవం చేరేను బందలకి నాడు. ఊరుల్ని, ఏరుల్ని, అడవుల్ని, కోటల్ని దాటేసి వస్తున్నాడు అయ్యప్ప. తలనొప్పి మందైన పులిపాలు తల్లికై తీసుకొని వస్తున్నాడు అయ్యప్ప. భువి అదర, దివి అదర, అష్టదిక్కులదర, జనులదర, జగదదర మహారాణి హడలి తప్పరిగి శరణంటూ తన తల్లి వేడ దయతోటి మన్నించి చేరాడు శబరి. కార్యమే ముగియ పందళమే కొలువ మణికంఠ అవతార పరమార్థం పూర్తయే. వీరాధివీరుడు పులిని వాహనంగా చేసుకుని మిగిలిన పులులన్నీ వెంటరాగా పందళ రాజ్యాన్ని చేరుకున్నాడు. రాజ్యసభలోని వారందరూ పైకి దూకవలసిన పులులు శాంతంగా నిలిచి ఉన్న విచిత్రమైన సంఘటనను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. పులిపాల కొరకు వెళ్లిన అయ్యప్ప తిరిగి రాడని ప్రగాఢ విశ్వాసంతో ఉన్న మహామంత్రి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. రాజశేఖర మహారాజు 2 చేతులు జోడించి నమస్కరించాడు. ఆయన కళ్లల్లో ఆనంద బాష్పాలు ఉప్పొంగాయి. తండ్రి, తల్లిగారి తలనొప్పి కొరకు ఇదిగో తీసుకొచ్చాను పులిపాలు.
ఈ పాలు సరిపోవని వైద్యులు చెప్పినట్లయితే ఎంత కావాలన్నా తీసుకోవడానికి ఇదిగో ఈ పులులన్నీ నాతో వచ్చాయి. తాము భగవంతుని అవతారమేనని నేను గ్రహించాను. మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి స్వామి. మహారాణి, నీ తలనొప్పిని పోగొట్టేందుకు పులిపాలతో వచ్చిన మన మణికంఠుణ్ణి చూడు. లాలించిన తల్లి ప్రేమకు పాలొసగిన తనయుడా స్వామి. అమ్మలగన్నా అమ్మే అతడు. నన్ను క్షమించు తండ్రి. నీవు దైవాంశ సంభూతుడవనే నిజాన్ని నా దురాశ వల్ల, నా అహంకారం వల్ల నేను గ్రహించలేకపోయాను. నన్ను క్షమించి రక్షించు పుత్ర, నన్ను క్షమించి రక్షించు. తల్లి, తాము నాకు నమస్కరించడమా? జన్మనివ్వకపోయినా నన్ను పెంచి పెద్ద చేసిన ప్రియమైన తల్లి మీరు. నా అవతార లక్ష్య సాధనకు నాకు సహాయం చేసిన వారు. ఇటువంటి సందర్భం కోసం నన్ను 12 సంవత్సరాలు పెంచిన మీ ప్రేమకి, ఆప్యాయతకి నేను ఏ విధంగా రుణం తీర్చుకోగలను? నాకు జీవితాన్నిచ్చిన దేవత కదా మీరు. సరే అయ్యప్ప, నీ అవతార లక్ష్యం ముగిసింది కదా, ఇక మా దగ్గరే ఉండిపోకూడదా? లేదమ్మా, ఈ అవతారంలో నేను నెరవేర్చవలసిన కర్తవ్యం ఇంకొకటి కూడా ఉన్నది. అది కలియుగంలో ప్రజల్ని సన్మార్గంలో నడిపించవలసిన ముఖ్య కర్తవ్యం. నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని నేనక్కడే ఉండి భక్తులను అనుగ్రహించదల్చాను. తండ్రి, మీ రాజ్యంలోని ఏదో ఒక ప్రాంతంలో కొంత చోటివ్వండి. నేనక్కడే ఉండి ప్రజల కష్టాలు తీరుస్తాను. నాయనా, తమకు ఎంత చోటు కావాలో, ఎక్కడ కావాలో తీసుకోండి. నేనిక్కడి నుండి బాణం వేస్తాను. ఆ బాణం ఎక్కడికి వెళ్ళి పడుతుందో ఆ చోటే నాకు కావాలి. అక్కడ నా కోసం ఆలయాన్ని కట్టించండి. అక్కడ ఉండి కలియుగాన్ని నేను పరిరక్షిస్తాను. బాణం పడిన చోటే శబరిమల. ఈ శబరిమలపైనే ఈనాటికి కలియుగ ప్రత్యక్ష దైవంగా, కరుణామూర్తిగా కొలువున్నాడు శబరిమల అయ్యప్ప. శబరిమలపైన అయ్యప్ప కోరినట్టుగా ఆలయ నిర్మాణాన్ని అతి వేగంగా జరిపించాడు రాజశేఖర మహారాజు. ఆ ఆలయంలో జీవిత తత్వాలను వివరించే విధంగా 18 మెట్లను కూడా ఏర్పరిచాడు. ఈ 18 పవిత్రమైన మెట్లు 18 కొండలకు, 18 మంది దేవతలకు, 18 తత్వాలకు ఆనవాలుగా ఉన్నాయి. 18 కొండలైన ఎంజిపారమల, కాళైకట్టిమల, పుదుచ్చేరిమల, కరిమల, తలైపారామల, దేవరమల, శ్రీపాదమల, మైలాడుమల, మాతంగమల, కాల్కిమల, సిట్రంబలమల, సుందరమల, నాగాంబలమల, గౌండమల, నిలక్కల్మల, నీలిమల, పొన్నాంబలమల, శబరిమల వంటి కొండలను 18 మంది దేవతలైన వినాయకుడు, శివుడు, పార్వతి,
కుమారస్వామి, బ్రహ్మ, విష్ణు, రంగనాథుడు, కాళి, యముడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనీశ్వరుడు, రాహువు, కేతువు అనే దేవతలను 18 తత్వాలైన చూడడం, వినడం, సువాసన, రుచి, స్పర్శ, కామం, దురాశ, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, డాంబికం, సాత్వికం, రాజసం, తామసం, విద్య, అవిద్య వంటి గుణాలను తెలియజెప్పే విధంగా స్వామి తత్వాధీనుడై ఉన్నాడని తెలియజెప్పడమే ఈ 18 మెట్ల ఉద్దేశం. ఆలయ నిర్మాణం పూర్తి కాగానే అయ్యప్పకు ఎటువంటి విగ్రహం ఏర్పాటు చేయాలనే సమస్య వచ్చింది. అప్పుడు పరశురాముడే తీసుకువచ్చిన శాస్తా విగ్రహమైన 2 కాళ్లను మడిచి కలిపిన యోగ పట్టముతో వందనము చేసిన రీతిన తత్వమసి అనే చిన్ముద్రతో కూడిన స్వామివారి రూపమే తగినది అని భగవంతుని శుభదినమున పరశురాముడు ధర్మశాస్త్రాను ప్రతిష్ఠించాడు. నాటి నుంచి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు అయ్యప్ప తన భక్తులకు దర్శనమిచ్చి పరిపాలిస్తున్నాడు. తద్వారా తన గురువుకిచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. తనని శరణు కోరిన వారికి సద్గతి లభిస్తుందని తెలియజేసే విధంగా కుడి చేతిని కుడి మోకాలపైన ఉంచి అభయహస్తంతో అనుగ్రహిస్తున్నాడు అయ్యప్ప. అంటే తనే శరీరం అన్నవారికి అభయమిచ్చే అద్భుత రూపమిది. ఒక అలవాటుగా అభ్యాసంగా చేయాలి. బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి. ఈ అభ్యాసంతో మనసు పరిపక్వత చెందుతుంది. దీక్షలో ఉన్న భక్తులు ఉదయం, సాయంత్రం పోతానే పోతా చెడు తలపు తుంచేసి అయ్యప్పకి నైపోసి వరం కోరి దయ కోరి పోతానే పోతా గురుస్వామి మెడలో వేసిన మణికటమాలే తుళ్ళుతూ ఆడి ఆ కలినే పోగొడుతుంది, స్వామి పాదం చేరుస్తుంది. చూడని వాసని మోమే చూడగా వెళ్తా, స్వామియే శరణం అంటూ ఘోషే చేస్తూ వెళ్తా. ఏరుమేలి కుతానేనయ్యా పేరూర్తోడు వాய்కాల్కెళ్ళి పూంగావనం చూసుకొని కోటెపాడి దాటి వెళ్తా నేనయ్యా. మహిషి దేహం పైన నిలిచి భూతానాథుడు నాట్యం ఆడిన కాళ్ళ కట్టి చేరుకుంటా నేనయ్యా. పయనమ్మవుతా నేనయ్యా. కల్లిడం కుండ్రిలో రాయే విసిరి ఇంజిప్పారేనో దాటే వెళ్తా, కూడుంబారై కోటకి వెళ్తా. శరణం శరణ ఓ స్వామి కన్నే స్వామి ఎక్కడి దాకా శబరిమలకి రా స్వామి కన్నే స్వామి ఎప్పుడు వెళ్తావు ఇప్పుడే స్వామి. అరులలో నా పండా గొయ్యి కొండల్లో నా నడిపించి నన్ను కాపాడును అయ్యప్ప. మసక చీకటి వేళల్లోనూ కటిక చీకటి అడవుల్లోనూ చెయ్యి చాచి కాపాడును అయ్యప్ప. తప్పులు గాని లోపం గాని తెలియక నేను చేసిన గాని పెద్ద మనసుతో కాచును నన్ను అయ్యప్ప. పట్టిన దీక్ష చెడిపోకుండా కష్టాలేవి దరి రాకుండా ఎప్పుడు నన్ను రక్షిస్తాడు అయ్యప్ప. హరిహర సుతుని కన్నుల కాంచి జన్మ సార్థకత పొందెద నేను. శబరినాథుని పదముల వాలి సద్గురునాథుని దయనొందుతా. చూస్తాను కొండ ఎక్కుస్తాను
ఓ స్వామి కన్నే స్వామి ఎక్కడి దాకా శబరిమలకి రా స్వామి కన్నే స్వామి ఎప్పుడు వెళ్తావు ఇప్పుడే స్వామి రామస్వామి లక్ష్మణ స్వామి తండ్రికి నాడు తర్పణ మొసగిన తీర్థం కాదా పంపా నది అయ్యప్ప పంపా నదిలో మునిగి లెచ్చి భిక్ష వేసి దీపం పెట్టి పాప ఫలమే కడుగుకుంటా అయ్యప్ప పంపా నది తీరంలోని బొజ్జ గణపతికి టెంకాయ కొట్టి గుంజళ్ళేనే తీసి వెళ్తా అయ్యప్ప నీలిమలై కొండను ఎక్కి నడకదారిలో ప్రయాణించి అపాచిమేడు దాడతా నేను అయ్యప్ప శబరి తల్లి పీఠం చూస్తా శరంగుత్తిలో శరంగుచ్చుతా 18 మెట్లే ఎక్కేస్తాను భగవంతుని కృపతో తరిస్తాను ముద్రక కొబ్బరి నైతో నేను నయ్యభిషేకం చేయించేసి వేడుకుంటా దయ కోరుకుంటా ఓ స్వామి కన్నే స్వామి ఎక్కడి దాకా శబరిమలకి రా స్వామి కన్నే స్వామి ఎప్పుడు వెళ్తావు ఇప్పుడే స్వామి ముడి మీద ముడి వేసి ఇరుముడిని తలనెట్టి ఎరుదాటి ఊరు దాటి పోతానే పోతా చెడు తలపు తుంచేసి అయ్యప్పకి నైపోసి వరం కోరి దయ కోరి పోతానే పోతా గురుస్వామి మెడలో వేసిన మణికంఠమాలే తుళ్ళుతూ ఆడి చూడని వాసని మోమే చూడగా వెళ్తా స్వామియే శరణం అంటూ ఘోషే చేస్తూ వెళ్తా అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళుతున్నప్పుడు ఆయన పెంపుడు తండ్రి రాజశేఖర మహారాజు పరమేశ్వరుడు తన పుత్రునికి తోడుగా ఉండే విధంగా ఆయనకు ఒక ముక్కంటి కొబ్బరికాయ దానితో పాటు కొన్ని ఆహార పదార్థాలను ఇచ్చి పంపించాడు. దానిని అయ్యప్ప ఇరుముడులుగా కట్టి తనతో తీసుకువెళ్ళాడు. దాని తాత్పర్యమే మనం తీసుకువెళ్లే ఇరుముడులు. ఇరుముడి అనేది నేతగుడ్డతో కుట్టబడిన 2 భాగాలుగా ఉండే సంచి. భక్తులు భక్తితో తలపై మోసుకు వెళ్లే ఇరుముడిలోని ముందు భాగంలో పసుపు, కుంకుమ, వడ్లు, అటుకులు, మాళిగ పొరతో అమ్మకు దీపం వెలిగించేందుకు వత్తి, నూనె, తర్వాత ముఖ్యమైన కానుకైన నేతి కొబ్బరికాయ అంటే అయ్యప్పకు అత్యంత ప్రియమైన నైవేద్య పదార్థమైన ముక్కంటి కొబ్బరికాయను తీసుకుని ఒక కంటికి రంధ్రం చేసి అందులో ఉన్న నీటిని తొలగించి తర్వాత కొబ్బరికాయను స్వచ్ఛమైన నేతితో నింపి తీసుకువెళ్లేదే నేతి కొబ్బరికాయ. అయ్యప్ప హరిహరుల సంగమంతో జన్మించినవాడు. ఈ తత్వాన్ని నేతి కొబ్బరికాయ తెలియజేస్తుంది. కొబ్బరికాయకు 3 కళ్ళుంటాయి కనుక అది శివుని అంశగా భావించబడుతుంది. మహాలక్ష్మి శ్రీపతి హృదయంలో నివసిస్తుంది. ఆ విధంగా గోవు అంశ అయిన లక్ష్మీదేవిని తన హృదయంలో నిలుపుకున్న మహావిష్ణువుని అయ్యప్ప తల్లి అయిన మోహిని అవతారానికి ఆవు నెయ్యి ప్రతినిధి అవుతుంది. కనుక కొబ్బరికాయ, అందులో నింపబడిన నెయ్యి శివునికి విష్ణువుకి ప్రతిరూపాలు. తన తల్లిదండ్రులను గుర్తు చేసే ఈ ప్రసాదాన్ని స్వామికి నివేదించడం వల్ల ఆయన ఎంతో సంతోషిస్తాడు, భక్తులను అనుగ్రహిస్తాడు. ఇరుముడిలోని వెనుక భాగంలో పసుపు, బియ్యం, పప్పు, బెల్లం వంటి పదార్థాలు ఉంటాయి. అడవి మార్గంలో నడిచి వెళ్లే భక్తులు ఈ పదార్థాలతో దారిలో వంట చేసుకుని తిని ఆకలి తీరిన తర్వాత ప్రయాణాన్ని కొనసాగించడానికి ఇరుముడిలో బియ్యం, పప్పు వంటి పదార్థాలు తీసుకువెళ్ళాలి. అయ్యప్ప దర్శనార్థం వెళ్లే భక్తులు తల మీద మోసుకు వెళ్లే పదార్థాలు ప్రయాణంలో కొద్ది కొద్దిగా తరుగుతున్నట్టు వారి అహంకారం కూడా తరిగిపోవాలి. వారిలోని అహంకారం, పొగరు, కోపం, ద్వేషం, అసూయ వంటి దుర్గుణాలు అన్నీ వారిని వదిలి వెళ్ళిపోవాలి. శబరిమలపై ఉన్న అయ్యప్పని దర్శించడానికి భక్తులందరూ ఎరుమేలి అనే చోట ఒకటిగా చేరతారు.
ఎరుమేలిని శబరిమలకు ప్రవేశ ద్వారం అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ రాజశేఖర మహారాజు నిర్మించిన ధర్మశాస్త్ర ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఎదురుగా అయ్యప్పకు మిత్రుడైన వావర్స్వామి మసీదు ఉంది. అయ్యప్ప భక్తులు వావర్స్వామికి నమస్కరించి అక్కడ ఇచ్చే విభూతి ప్రసాదాన్ని తీసుకుంటారు. ఈ ఎరుమేలిలోనే ముఖ్యమైన ఘట్టమైన పేటై తొళ్ళలనే కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు భక్తులు తమ మనసులోని చెడు ఆలోచనలను తొలగించుకునే ఉద్దేశంతో నాట్యమాడతారు. పేటై తొళ్ళలు ముగిసిన తర్వాత అక్కడికి వచ్చే కన్యస్వాములకు ఒక కర్ర ముక్క, ఒక నల్లని నాడా ఇవ్వబడతాయి. ఎరుమేలిలో పేటై తొళ్ళలు ముగించుకుని ప్రయాణాన్ని కొనసాగించే భక్తులు పెరుత్తోడు, కోటైపాడి అనే ప్రదేశాలను దాటి కాళైకట్టి అనే ప్రాంతానికి వస్తారు. ఈ కాళైకట్టి అనే ప్రాంతమే మహిషముఖి శరీరం పైన స్వామి నర్తించి తన విజయోత్సాహాన్ని చాటిన చోటు. ఆ నాట్యాన్ని చూడవచ్చిన పరమేశ్వరుడు తన నందిని అక్కడ ఒక చెట్టుకి కట్టివేయడం వల్ల ఆ ప్రాంతం కాళైకట్టి అని పేరుగాంచింది. ఆ తర్వాత అళుదా నదిలో స్నానం చేసి భక్తులు నది అడుగున ఉన్న ఒక రాయిని తీసుకువెళ్లి దారిలో ఉన్న కల్లిడం కుండ్రుని చేరి రాక్షసిని సమాధి చేసిన చోట ఆ రాతిని ఉంచుతారు. అందుకే ఆ చోటు కల్లిడం కుండ్రు అని పిలువబడుతోంది. ఆ తర్వాత ఇంజిప్పారే కోటను దాటి ఉడుంబారే కోటలో శ్రీబుద్ధనాథుణ్ణి పూజించి విభూది అనే భస్మాన్ని తీసుకుంటారు. తర్వాత శబరిమల వెళ్లే దారిలో భక్తులు పవిత్ర నది అయిన పంపా నదిలో స్నానం చేసి తమ పాపాలను తొలగించమని అయ్యప్పను ప్రార్థించి అక్కడ ఉండి పంబాస్తి అనే కార్యక్రమంలో 108 పొయ్యిల్లోని బూడిదను కన్యస్వాములు తమ ఇంటికి తీసుకువెళతారు. ఆ తర్వాత విఘ్నేశ్వరుని పూజించి శబరిమలపైకి యాత్ర ప్రారంభిస్తారు. అప్పాచి మెట్టు దాటి తర్వాత నీలిమలని చేరుకుంటారు. ఆ తర్వాత శబరి పీఠాన్ని దాటి మహిషముఖి కోసమే సరంకుత్తి అనే చోట ఉన్న మర్రి చెట్టుకి కన్యస్వాములు తీసుకువెళ్లిన కర్రముక్కను గుచ్చి నల్లని నాడాని వేసి నమస్కరిస్తారు. ఇది కన్యస్వామి రాకను నిర్ధారించే కార్యక్రమం. అది చూసిన లీలావతి నిట్టూర్పు విడిచి తరువాతి సంవత్సరం కోసం ఎదురు చూస్తుంది. శబరిమలలో ప్రకటించే తత్వమసి విశ్వసాగోదీయం అని తెలియజేసే మహామంత్రం, ఆరాధనామూర్తి, ఆరాధకులు ఎంతో దేదీప్యమాన స్వామిగా కనిపించే దృశ్యం అత్యద్భుతమైన దృశ్యం. అడవి పువ్వులు, జలపాతాలు ప్రకృతి అందించిన వరప్రసాదాలు. తర్వాత అయ్యప్ప సన్నిధికి ముందుగా ఉన్న 18 తత్వాలకు చిహ్నాలైన స్వామి తత్వాధీనుడై ఉన్నాడని తెలియజేసే 18 మెట్లు ఎక్కి వెళ్లి అయ్యప్ప సన్నిధానం చేరుకొని తమ పాపాలను, దోషాలను, కష్టాలను తొలగించమని ప్రార్థించి భక్తి పారవస్యంలో మునిగి ఆ రాత్రి అక్కడే ఉండి ఆనందిస్తారు. మరునాడు ఉదయం అయ్యప్పకు నెయ్యి అభిషేకం చేసి మాళిగపురత్తు అమ్మని దర్శించి తాము చేసిన పాపాలను తొలగించమని వేడుకుంటారు. మకర దీప పూజకి ముందు అయ్యప్ప స్వామి బంగారు ఆభరణాల పెట్టెను పందల రాజ్యం నుండి శబరిమలకు తీసుకువెళ్లేటప్పుడు ఆకాశంలో ఆభరణాల పెట్టెకు మార్గదర్శిగా గరుడు వెళ్లడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. అయ్యప్ప యొక్క ప్రత్యేక అంశం బ్రహ్మచర్యాన్ని పాటించి వచ్చే భక్తులను అనుగ్రహించడం. అందుచేత 10 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలు, 50 సంవత్సరాలలోపు మహిళలు అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్లకూడదు. మండల పూజ ముగిసిన తర్వాత మకర దీప పూజ ప్రారంభమై మకర దీప పూజ ముగిసే నాడు మకర సంక్రాంతి పూజ జరుగుతుంది. ఆ సమయంలో తనని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఆకాశంలో ఉత్తర నక్షత్రముగా స్వామి అయ్యప్ప కనిపిస్తాడు. భక్తులు శబరిమలపై ప్రసాదంగా అమ్మబడే అరవణ పాయసం, అప్పాలు, నెయ్యి మొదలైనవి తీసుకుని తిరిగి పంపానదిని చేరుకుని తర్వాత తమ ఇళ్లకు వెళ్లిపోతారు.
తమ ఇంటిలో తాము తీసుకువచ్చిన పూజా సామగ్రిని పూజ గదిలో పెట్టి అయ్యప్పని మనసారా ప్రార్థించి గురుస్వామి సహాయంతో మాలను తీసివేసి దీక్షను ముగిస్తారు. స్వామియే శరణమయ్యప్ప.